హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు అండి. ఇందులో అయితే మసాలా కానీ ఏమి వేరు, వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తారు కదా, అలాగే మనం కూడా ఈ చేపల పులుసు అలాగే చేసుకుందాము. చూపించాను కదా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఇందులోనే కొంచెం పసుపు, తగినంత కల్లుప్పు, అలాగే కారం నీసుగా పట్టండి. నేను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను, కారం కూడా ఎక్కువ వేస్తున్నాను. వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, స్టవ్ మీద పెట్టింది, ఇవన్నీ పోయింది కాబట్టి వీడియో ఇదిగో అండి ఈ విధంగా ఉడుకుతుంది కదా. చూడండి, పులుసు అంతా కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఎంత వేసాను, చింతపండు అన్నీ తీసాను, ఆ క్లిప్ మొత్తం మిస్ అయిపోయిందండి. ముక్క మునిగే అంత వాటికే వేసుకోవాలి, చక్కగా చిక్కగా వేసుకోవాలండి. వాళ్ళైతే చాలా బాగా వండుతారు, పల్లెటూరులో ఇలాగే వండుతారండి. చూసారు కదా, ఈ విధంగా మనం పులుసు అంతయు దగ్గర పడిందాక ఉడికించుకోవాలండి. మనం చూసారా, పులుసు మనకి ఎంతైతే గ్రేవీ సరిపోతుంది అనుకుంటామో అప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర పైన చల్లుకొని ఒక్క నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అండి, పల్లెటూరు స్టైల్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.